ఓ హలో! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్‌లా వెరైటీగా చేసుకుందామా? వెరైటీ ఏముందండి, ఒక హోటల్ స్టైల్ మాదిరి చేసుకుందాం. నేను చూసాననమాట. వాళ్ళేంటంటే టమాటా సాస్ ఉపయోగించారు. మనం టమాటా సాస్ వేయం. స్వచ్ఛమైన టమాటాలు, నాటు టమాటాలు తీసుకొని చేసుకుంటే చాలా బావుంటుంది. టమాటా చికెన్ కర్రీ చాలా బాగుంది. మీరు ఒకసారి చేయండి, అదిరిపోద్దనమాట. మా ఆంధ్ర స్టైలు ఎక్కువ టమాటాలు కలపరండి, కానీ ఒకసారి ట్రై చేస్తే పోలే అని నేను ట్రై చేశాను. ఫస్ట్ టైం చేసిన సూపర్గా అదిరిపోయిందనమాట. మామూలుగా లేదు, సూపర్ అంటే సూపరో సూపర్. మరి చేసేసుకుందాం ఏంటి మరి. ముందు ఒక కళాయి పెట్టుకోండి. నాకు అచ్చొచ్చిన కళాయి కదా, సో నేను ఇది పెట్టుకున్నాను అనమాట. ఒక గిన్నె పాత్ర ఏమంటారో మీ భాషలో మీరు. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ వేసానండోయ్. మరి ఇప్పుడు వేగాలి కాబట్టి కొంచెం ముందు ఆయిల్ వేసాను. అంటే ఆయిల్ వేయకుండా వేగుతుంది, సో నేను ముందు మర్చిపోయి ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిర్చి వేసేసి బాగా వేయిస్తున్నాను అనమాట. ఎంతలా అంటే దాంట్లో వాటరు టైం తీసుకుంటుంది. చెప్పాను కదా, ముందు ఆయిల్ వేయకూడదు. వేసాము, చాలా అంటే చాలా టైం అంతా ఇది వేయించడానికే సరిపోతుంది. నేను 4 అంటే 4 ఉల్లిపాయలే తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. చెప్పాను కదా, టమాటాలు ఒక 6 తీసుకున్నాను. పెద్ద సైజు టమాటాలు తీసుకుని ముందు మనం ఇది వాటర్ పోయేంత వరకు మగ్గబెట్టాలన్నమాట. ఈ ఆయిల్లో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతా కలిసిపోయి బాగా మగ్గాలి. ఎలా అంటే టమాటా వేసామా అన్నట్టు ఉండాలన్నమాట. అంత మెత్తగా అయిపోవాలి, అంత చిదిగిపోవాలి, బాగా మగ్గిపోవాలి, కలిసిపోవాలి. సో చూసారు కదా, టమాటా వేయగానే వాటర్ ఎంత వచ్చేసిందో. మనం మూత పెడుతూ తీస్తూ గిరగిరగా తిప్పేస్తూ అందులో ఉన్న వాటర్ సారం అంతా పోయేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. మనం ఇది ఎంతలా మగ్గపడితే ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. టిప్ నెంబర్ 1. సో మనం మూత పెట్టేసి మగ్గబెట్టి మళ్ళీ తీయాలన్నమాట. తీసిన తర్వాత ఈలోగా మనం 1/2 kg చికెన్ తెచ్చుకున్నాం కదా, సో అది పక్కన పెట్టి దాన్ని శుభ్రంగా కడగాలి. పసుపు ఉప్పు కారం వేసి ఉంచుకోండి. నిమ్మరసం కొద్దిగా పిండి ఉంచుకోండి. నేను ఈలోగా చూసారు కదా, టమాటాలు మంచిగా ఎర్రగా వేగిపోయినాయి. బాగాని వాటర్ అంతా కొంచెం దగ్గరికి ఇంకిపోయిందనమాట. సో ఈ స్టేజ్లో మనం పసుపు కొంచెం సాల్ట్ వేయండి. ఇంకా త్వరగా వేగుతుందనమాట. నేను కొంచెం ఇందులో వేసుకున్నా, నేను కొంచెం చికెన్ వేసిన తర్వాత వేద్దామని వేయలేదనమాట. సో ముందు మన పచ్చివాసన టమాటాలు ఉల్లిపాయలు పచ్చివాసన పోవాలంటే కొంచెం అంత రవ్వంత పసుపు రవ్వంత సాల్ట్ వేసుకోండి. త్వరగా మగ్గిపోతుందనమాట. టిప్ నెంబర్ 2. చూసారు కదా, ఆవిరిపోతూ ఉంది. పోలు ఎందుకు వస్తున్నాయి? ఆ టమాటాలో ఉన్నంత ఆవిరి అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం చికెన్ ఏదైతే కడుక్కున్నామో అది వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని చికెన్లో కూడా వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మనం వాటర్ వేయాల్సిన పని లేదు. వాటర్ వేయకుండానే ఆ వాటర్లోనే మనం చికెన్ అంతా మగ్గబెట్టేసేయాలన్నమాట. త్వరగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మనం వాటర్ వేస్తే ఆ ఫ్లేవర్ మారిపోతుంది. సో మనం వాటర్ వేయకుండానే ఇవన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం కడిగేసి ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకోవచ్చు చికెను, లేదంటే ఇలా పచ్చిది కడిగేసి వేసుకోవచ్చు. సో నేను చూస్తున్నారు కదా, నేను కారం మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఈ స్టేజ్లోనే వేస్తున్నాను. చికెన్ వేసిన ఒక 5 నిమిషాల తర్వాత గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టాలన్నమాట. నేను అన్నీ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. కారం 1 టీ స్పూన్ వేసుకున్నాను. నాకు కారం ఎక్కువ తింటాం కదండి, గోదరు కదా, సో నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు తగ్గించి వేసుకోండి. మీరు రోజు కూరల్లో ఎంత వాడతారో అంతే వేసుకోండి, అది మీ ఇష్టం. సో మనకు కారం ఎక్కువ కాబట్టి పచ్చిమిర్చి వేసాను, సో కారం కూడా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర మంచిగా కట్ చేసుకుని అది కూడా వేసుకుని, నేను జూమ్ చేస్తున్నాను కాబట్టి మీకు అన్ని వివరంగా చెప్తున్నాను అనమాట. ఇది బాగా వేసుకుని బాగా మగ్గబెట్టాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గబెడుతూ ఉండాలి. ఆ ముక్క అంతా ఉడికిపోవాలన్నమాట. చూసారు కదా, కొత్తలాడుతూ చూస్తుంటేనే లలాజలు వచ్చేస్తుందిరా అయ్యా.
టేస్టీగా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మనం ఈ కర్రీని చపాతీలో కానీ, బగారా అన్నంలో కానీ, వెజ్ బిర్యానీ కానీ, రైస్లో కానీ, నాన్స్లో కానీ, ఎందులో తిన్నా పుల్కాలో కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎంత తెలుసండి, మినిమం 250, 350 ఉంటుంది. మనం 100 రూపాయలు చికెన్ తెచ్చుకుని, ఓ 100 రూపాయలు సరుకులు తెచ్చుకుని 200లో వదలగొట్టేస్తే అయిపోద్ది కదా. ఇదే చికెన్ పచ్చడి మాదిరి ఉంటుందన్నమాట. సో నేను ఇందాక అన్నీ వేసి మసాలా, సో తర్వాత నేను కారం వేసుకున్నాను. చూసారు కదా, కారం పసుపు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మంచిదే, మన ఇంట్లో పట్టింది అయితే ఇంకా మంచిది. బయటది ఏంటంటే మనం తక్కువ వేస్తే ఎక్కువ కాశ్మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇంకా కలర్ఫుల్ కనిపిస్తుంది అనమాట. కలరు చిమ్మేస్తుంది, ఏదో వాళ్ళ కలర్ కలిపినట్టు కలర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మనం ఇంట్లో చేసుకున్న కారం అయితే చాలా బాగుంటుంది. సో అలాంటిది ఉంటే మీరు ఉపయోగించండి. లేదంటే నేను డీమార్ట్లో కొనుక్కున్నాను పసుపు, కారాలు, మసాలాలు అవే వేసి నేను వాడుతున్నాను అనమాట. కారం వేసాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, నా సీక్రెట్ మసాలా కొంచెం కొంచెం అనమాట, మరి ఎక్కువేం కాదు. చికెన్కి అది నీసు వాసన రాకుండా ఈ మసాలాలన్నీ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి ఈ స్టేజ్లో, ఎందుకంటే మనం మగ్గ పెడతాం కాబట్టి మగ్గిపోతుంది. ముందు మనం వేయకపోయిన ఉల్లిపాయల్లో చికెన్ వేసినప్పుడు కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని మంచిగా తిప్పుకోండి. గిర్ర 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 తిప్పేయండి. మరి కిందకి పైకి చేతులు ఆడించాలి అంతలాగా. అలా తిప్పుతూ ఉంటూ దాన్ని కూరని డ్యాన్సింగ్ చేయించాలన్నమాట. చికెను ఈ మూకుట్లో డ్యాన్సింగ్ చేయాలి, మామూలుగా కాదు, బాగానే. చూస్తారు కదా, అడుగు పట్టకుండా హైలో పెట్టుకుంటూ అది మాడకుండా కొంచెం అంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. అలా అడుగు పట్టేస్తుంది అనగా దాన్ని హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి దగ్గరుండి. మనం పక్కకి వెళ్ళామంటే మాడిపోతుంది. సో హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండి కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టేసి మగ్గబెట్టండి. ఈలోగా సాల్ట్ చూసుకోండి. నేను చూసాను, నాకు సరిపోలేదు, సో నేను మళ్ళీ వేసాను అనమాట. వేసి మళ్ళీ సాల్ట్ వేసి మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఎలా అంటే గిరిగిరిగా తిప్పేయండి. తిప్పేసి అలా మూత పెట్టి మగ్గబెడుతూ ఉండండి. సో నేను మళ్ళీ మగ్గబెట్టాను, మూత తీసాను, మళ్ళీ మగ్గబెడుతున్నాను అనమాట. ఇలా ఈ కర్రీ చేయడానికి మనకి మినిమం అరగంట టైం పడుతుంది. చూసారు కదా, కొత్తిమీర వేసామంటే అయిపోయింది కర్రీ. వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లో కర్రీ వేసుకొని సామిరంగా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. వావ్ అనాల్సిందే, నోట్లో లాలాజల ఊరాల్సిందే. మరి ఇంకేటి లేటు చేసుకుని ఎలా ఉందో చెప్పండి మరి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా, నిమ్మకాయ పిండుకొని ఒక ముక్క అలా కలుపుకొని, ఆహా, జన్మ ధన్యమైపోయింది. మరీ ఎక్కువ కాదు, ఏదో వారానికి ఒకసారి, మరీ రోజు అంటే హెల్త్కి మంచిది కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.